హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి అండ్ మై నేమ్ ఇస్ విజయ్. సో చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ ఈరోజు వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా రీజన్ ఏంటంటే నేను వర్క్ గురించి వేరే సిటీకి అంటే వేరే కంట్రీకి వెళ్ళాల్సి వచ్చింది. సో అక్కడ ఆన్ సైట్లో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ టైం లేకపోవడము ప్లస్ నా పర్సనల్ ల్యాప్టాప్ క్యారీ చేయకపోవడం ఇంకా అంతా ఎందుకని చెప్పేసి కొన్ని రోజులు. సో అది కూడా కొంచెము బిజీ ప్రాజెక్ట్ అయ్యేసరికి నాకు ఎక్కువగా టైం కూడా లేకుండే. సో అందుకోసమని ఈ ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది. 1 మంత్ నుంచి అయితే కొంచెం వీడియోస్ చేయలేదు. బట్ మార్కెట్ అయితే ట్రాక్ చేస్తుండేవాడిని జస్ట్ ప్రైస్ అప్డేట్, మేజర్ న్యూస్. సో మనకి ఈ 1 మంత్‌లో అంటే నేను లాస్ట్ వీడియో చేసినప్పుడు అయితే ఆల్మోస్ట్ బిట్‌కాయిన్ ఆగస్ట్ 7థ్, 8థ్ ఆ టైంలో చేశాను. సో ఆ టైంలో 57,000 ఉంది. మళ్ళీ ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అదే ప్రైస్‌కి ట్రేడ్ అవుతుంది. సో ఈ మేజర్ న్యూస్, ఈ జస్ట్ క్విక్ అప్డేట్ మనకి జరిగిందేందంటే, మనకు బిట్‌కాయిన్ ఆల్మోస్ట్ 65,000 వరకు గూడా పోయింది. బట్ తర్వాత కొన్ని మేజర్ అంటే నెగెటివ్ న్యూస్ రావడంతోని మార్కెట్ అయితే డంప్ అయింది. సో వన్ గుడ్ వీటన్నిటిలో గూడా పాజిటివ్ న్యూస్ ఏంటంటే, మనకి నిన్న సిపిఐ డాటా వచ్చింది గదా! కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ యూఎస్‌లో ఇన్‌ఫ్లేషన్ అని జెప్పేసి. సో అది ఎక్స్‌పెక్ట్ జేసిన లెవెల్‌తోని అంటే ఇన్‌ఫ్లేషన్ అయితే తగ్గుతుంది. అంటే డైలీ కంపేర్ టు మంత్లీ ఇన్‌ఫ్లేషన్ అన్నది తగ్గుతుంది. సో, మోస్ట్ ప్రాబబ్లీ మార్కెట్ అందరూ ఎక్స్‌పెక్ట్ ఏం చేస్తుందేందంటే, నెక్స్ట్ వీక్ ఎఫ్ఓఎంసీ మీటింగ్ ఉంటుంది యూఎస్‌లో. సో, ఆ టైంలో మోస్ట్‌లీ రేట్ కట్స్ చేసే ఛాన్సెస్ అయితే ఉంది. అంటే ఆల్మోస్ట్ 80-90% ప్రిడిక్ట్ చేస్తున్నారు రేట్ కట్స్ ఉండొచ్చని. సో, రేట్ కట్స్ ఉంటే మాత్రం మనకి క్రిప్టోకి కొంచెం బూస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. బట్ మళ్ళా ఇంకొకటి హిస్టారికల్‌గా అంటే లాస్టు బిట్‌కాయిన్ స్టార్ట్ ట్రేడింగ్ అయినప్పటి నుంచి చూస్తున్నా కూడా సెప్టెంబర్ అనేది ఎప్పుడైనా మనకి నెగెటివ్ రిటర్న్సే ఇచ్చింది. అంటే ప్రతి సెప్టెంబర్ అని కాదు. మెజారిటీ ఆఫ్ ద సెప్టెంబర్ మంత్స్ నెగెటివ్ రిటర్న్స్‌లోనే ఉన్నాయి. బట్ అక్టోబర్ అన్నది ఆల్మోస్ట్ అన్ని ఇయర్స్‌లో పాజిటివ్ రిటర్న్స్ అయితే ఉంది. సో, అదే అందరూ ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి 2 వీక్స్ అయిపోయింది కాబట్టి సెప్టెంబరు. దట్ టు నెక్స్ట్ వీక్ ఎఫ్ఓఎంసీ రిటర్న్స్ ఒకవేళ రేట్ కట్ చేస్తే అంటే మనకి ఆహ్, ఉన్న క్రిప్టో ట్రెడిషన్స్ బట్టి మార్కెట్ కరెక్ట్‌గా అలైన్ అవుతుంది. అక్టోబర్‌లో మార్కెట్ పంప్ కావడానికి. సో, నవంబర్‌లో కూడా ప్రెసిడెంట్స్ ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి కొంచెము వోలటిలిటీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ మీరు అంటే చాలా మటుకు నేను జస్ట్ క్విక్ కామెంట్స్ గానీ, వేరే ఆహ్, మామూలుగా ట్విట్టర్‌లో సెంటిమెంట్ చూస్తుంటే క్రిప్టో మార్కెటు, బేర్ మార్కెటు అయిపోయింది. బేర్ మార్కెట్‌లోకి వచ్చేసినాము. ఇంకా బుల్ మార్కెట్ ఉండదు అన్న సెంటిమెంట్ లాస్ట్ వీక్ వరకు అయితే ఉండే. ఎప్పుడైతే మనకి ఈ బిట్‌కాయిన్ 54, 53, 52 వరకు కూడా ఒకసారి వచ్చింది. అప్పుడైతే చాలా నెగెటివ్ సెంటిమెంట్ ఉండే. బట్ వితిన్ ఒక 4 డేస్‌లో ఆ నెగెటివ్ సెంటిమెంట్ అయితే మొత్తం కంప్లీట్‌గా చేంజ్ అయిపోయింది. సో, ఇప్పుడైతే కొంచెం పాజిటివ్ మూమెంటమ్ అయితే వస్తుంది. ఒకవేళ ఎఫ్ఓఎంసీ రేట్ కట్స్ అయితే చేస్తే మాత్రం మనకి ఒక సడెన్‌గా హ్యూజ్ పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. బట్ మనం వరి కానవసరం లేదు. మనం ఇదివరకు చాలా సార్లు చెప్పినట్టు 2025 స్టార్టింగ్ నుంచి ఆగస్ట్ వరకైతే మనకి కంపల్సరీగా బుల్ రన్ ఉండే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఎందుకంటే జాన్యువరిలో యూఎస్‌లో కొత్త ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం చేస్తుంటాడు. సో, వాళ్ళు ఫస్ట్ చేసేది ఏంటి అంటే ఎకానమీని కొంచెము ఇంప్రూవ్ చేయడానికే ట్రై చేస్తారు. ఏ ప్రెసిడెంట్ అయినా గూడా. సో, ఆబ్వియస్‌లీ స్టాక్ మార్కెట్ ఇంప్రూవ్ అయితే క్రిప్టో గూడా కంపల్సరీగా మనకి హై రైజ్ ప్లస్ హిస్టారికల్‌గా గూడా సెప్టెంబర్ అంటే 2025 మార్చ్ తర్వాత మనకి పీక్ బుల్ మార్కెట్ ఉండే ఛాన్సెస్ అయితే ఉంది. కంపేర్ టు అంటే మనం లాస్ట్ సైకిల్స్‌ని కంపేర్ చేస్తుంటే. సో, ఈ లాస్ట్ 1 మంత్‌లో గూడా అంటే మనకి నేను మంత్లీ క్యాండిల్స్ అంటే మంత్లీ ప్రైసెస్ చూస్తున్నాను. చూడండి ఆవే గాని, కొంచెము ఫండమెంటల్స్ కాయిన్స్ అన్నీ అయితే గూడా మనకి మంచి పంప్‌లోనే ఉన్నాయి. బట్ మనము డేలో చూసినా, ఇప్పుడు వీక్‌లో చూసినా గూడా ఈ రోజుకైతే గ్రీన్ ఉంది. ఎందుకంటే లాస్ట్ 2, 3 డేస్‌లోనే మార్కెట్ మొత్తము పికప్ అయితే అయింది. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి ట్రేడింగ్ వ్యూ చూసుకుంటే చూడండి లాస్ట్ ఈ 3, 4 డేస్‌లో మనకి ఒక్కసారిగా అయితే పంపొచ్చేసింది. ఇక్కడ 11థ్ సెప్టెంబర్ వెడ్నెస్‌డే రోజు నిన్న హ్యూజ్‌గా సారీ 9థ్ సెప్టెంబర్ మండే రోజైతే మనకి ఇక్కడ 54 నుంచి 57 వరకైతే పంప్ అయింది. సో, ఆ ఒక్కరోజు మేజర్ పంప్ కావడం వల్ల కొంచెం సెంటిమెంట్ అయితే రికవర్ అయితే అయింది. అలానే ఈరోజు మేజర్ న్యూస్ ఒకటేంటంటే ఒకటి సుయి వాళ్ళది. వీళ్ళొకటి సుయి ట్రస్ట్ అయితే అనౌన్స్ చేశారు. సో, దానివల్ల మనకి సడెన్‌గా సుయి అనేది ఒక 15% అయితే
పంప్ అయితుంది. ఇంకొకటి ఇప్పుడు ఈ లాస్ట్ 1 మంత్‌లో మనం మార్కెట్‌లో అబ్జర్వ్ చేస్తే మీమ్ కాయిన్ ట్రెండ్ అయితే మనకు చాలా మటుకు తగ్గిపోయింది. మీమ్ కాయిన్స్‌కి ఒక 2 మంత్స్ బ్యాక్ ఉన్న క్రేజ్ అయితే ఇప్పుడు లేదు. ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని మీమ్ కాయిన్స్ కూడా ఈ ఆల్ టైమ్ హై నుంచి అయితే 70%, 90%, 80% వరకైతే డ్రాప్ అయ్యాయి. సో, ఈ టైంలో మీమ్ కాయిన్స్‌కైతే ఎక్కువ క్రేజ్ లేదు. సో, అలానే ఎవ్రీ డే వచ్చే మీమ్ కాయిన్స్ కూడా చాలా మటుకు పెరిగిపోతున్నాయి కాబట్టి, ఈ టైంలో మీమ్ కాయిన్స్‌లో ఇన్వెస్ట్ చేయకపోవడమే బెటరు. సో, నేను ఇదివరకు చాలా వీడియోస్‌లో చెప్పినట్టు టాప్ 10, టాప్ 20 వీడియోస్ గురించైతే కాయిన్స్ గురించైతే వీడియోస్ చేశాను. అవి ఒకసారి చెక్ చేయండి. అంటే ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే. అలానే ఫైనల్‌గా బిట్‌కాయిన్ ఈటీఎఫ్ ఫ్లోస్ గూడా మనకి ఈ లాస్ట్ 15 డేస్‌లో అంత ఏమాత్రం లేవు. సో, దానివల్ల గూడా కొంచెం మార్కెట్ అయితే మనకు ఇంపాక్ట్ అయితే ఉంది. చూడండి ఆల్మోస్ట్ అన్ని బిట్‌కాయిన్ నెగెటివ్ డేస్‌లోనే ఉన్నాయి. నేను ఈ లాస్ట్ 1, 2 డేస్‌లో చేస్తున్న రీసెర్చ్ ప్రకారం అయితే ఇది మనకి కొంచెం బెటర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. ఈ ఒక్క సెప్టెంబర్ అంటే ఇంకొక 2 వీక్స్ కొంచెం వోలటిలిటీగా అయితే ఉండొచ్చు. దాని తర్వాతనైతే మనకి ఈ ఎఫ్ఓఎంసీ ఒకవేళ రేట్ కట్స్ చేస్తే అలానే అక్టోబరు పాజిటివ్ మంత్ ఉండే సెంటిమెంట్ పాజిటివ్‌గా ఉంటుంది కాబట్టి కంపల్సరీ పికప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. జస్ట్ వన్ వర్డ్‌లో మనము అంటే సారాంశం చెప్పాలంటే మనం పెద్దగా ఈ లాస్ట్ 2, 3 వీక్స్‌లో మార్కెట్ డౌన్ ట్రెండ్‌లో ఉన్నా గూడా నిరాశ పడాల్సిన అవసరం అయితే లేదు. కంపల్సరీ మనము ఇంకా బుల్ మార్కెట్‌లోనే ఉన్నాము. బేర్ మార్కెట్ అన్నది మనకి ఇంకా ఎంటర్ కాలేదు. ఒకవేళ అలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు నేను మామూలుగా గూడా మనకి అప్డేట్స్ ఇస్తుంటాను. సో, ఇది క్విక్ అప్డేటు. మళ్ళీ ఈ రోజు నుంచి రెగ్యులర్‌గా వీడియోస్ జేయడానికి ట్రై చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు క్రిప్టో బడీ. కీప్ సపోర్టింగ్ తెలుగు క్రిప్టో బడీ.